గెలవాల్సిన సీటును వెండి పల్లెంలో పెట్టి వైసీపీకి అప్పగించారా? 25 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న పట్టు సాధించలేక అక్కడి టీడీపీ ఇన్ఛార్జ్ తిప్పలు పడుతున్నారా? గెలవాల్సిన చోట ఘోర ఓటమికి ఆ నాయకురాలి ఒంటెత్తి పోకడే కారణమా? ఆ సెగ్మెంట్ లో పూర్వ వైభవం టీడీపీకి కలగానే మిగలబోతుందా? తాతలు నేతులు తాగారని చెప్పుకోవడమే తప్ప ఆ నాయకురాలి వల్ల అక్కడ పార్టీ కొరిగిందేమీ లేదు. ఇంట గెలిచి రచ్చ చేయాల్సిన నాయకురాలు తన పదవి నిలిస్తే చాలనుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి పూర్వవైభవం తీసుకురావడంలో అధినేత విజయం సాధిస్తే ఆ అసెంబ్లీ సెగ్మెంట్ మాత్రం అధిష్టానానికి కొరుకుడు పడకుండా ఉంది. కడప జిల్లా రాజకీయాలకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలవాల్సిన బద్వేల్ నియోజకవర్గం పార్టీ నాయకత్వానికి అగ్ని పరీక్షగా మారింది. బద్వేల్ నియోజకవర్గంలో టీడీపీకి బలమైన క్యాడర్ ఉన్నా సమర్థమైన నాయకత్వం లేక పార్టీ చతికిలబడుతోంది. సొంత క్యాడర్ నుంచి సోషల్ మీడియా దాకా పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో బద్వేల్ నాయకత్వంపై అధినేత చంద్రబాబు సీరియస్ అయినట్టు సమాచారం. పార్టీ పూర్వవైభవం కోసం కడప జిల్లాలో చంద్రబాబు చేయని ప్రయోగం లేదు. గత 5 ఏళ్లుగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించి కడప జిల్లాలో మెజారిటీ సీట్లు గెలిచినా అక్కడ మాత్రం మరోసారి నిరాశ ఎదురైంది. కడప జిల్లాలోని ఎస్సీ రిజర్వ్డ్ సీటు బద్వేలులో 25 ఏళ్లుగా గెలవలేకపోతోంది టీడీపీ. దీంతో ఎన్ని ప్రయత్నాలు చేసినా వృధానేనని టీడీపీ శ్రేణులు కూడా డీలా పడ్డాయి. ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీ గెలిచిన 3 సీట్లలో బద్వేల్ ఒకటి. పార్టీ శ్రేణులను ఏకతాటిపై నడిపించాల్సిన టీడీపీ ఇన్ఛార్జ్ సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యమివ్వడం ఈ పరిస్థితికి కారణమన్న వాదన బలంగా ఉంది. బద్వేల్ టీడీపీ ఇన్ఛార్జిగా 25 ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్నారు విజయమ్మ. ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో పోటీ చేసే అవకాశం లేకపోయినా పెత్తనం మాత్రం ఆమెదే. ఆమె సూచించిన అభ్యర్థులకే టికెట్ కేటాయిస్తూ వస్తోంది అధిష్టానం. మాట నెగ్గించుకోవడమే తప్ప పార్టీని గెలిపించలేకపోతున్నారు బద్వేల్ ఇన్ఛార్జి. గెలిచే అవకాశం ఉన్నా నాయకత్వంలో పంతంతోనే ఓటమి మూటగట్టుకుంటున్నామంటోంది అక్కడి టీడీపీ క్యాడర్. పార్టీని గట్టెక్కించలేకపోయినా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బద్వేల్ నియోజకవర్గంలో 2 నెలల వ్యవధిలోనే నేతలు వ్యవహారాలు చక్కబెట్టేసినట్లు సమాచారం. ప్రభుత్వం కొలువుదీరిన వారం రోజుల్లోనే 3 కోట్ల రూపాయల విలువైన ఇసుకను అక్రమంగా తరలించినట్టు చెబుతున్నారు. బద్వేల్ నియోజకవర్గంలో గతంలో వైసీపీ నేతలు అక్రమాలకు తెగబడితే ఇప్పుడు టీడీపీ నేతలు కూడా దాన్నే కొనసాగిస్తున్నారని ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఇసుక, మట్టి, అధికారుల బదిలీలు అన్నిట్లో వైసీపీ అనుసరించిన విధానాన్ని టీడీపీ నేతలు ముందుకు తీసుకెళ్తున్నట్లు పార్టీ శ్రేణులే గుసగుసలాడుకుంటున్నాయి. బద్వేల్ నియోజకవర్గంలో అధికారుల బదిలీలపై సొంత నిర్ణయం తీసుకోలేక పక్క నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే సాయం తీసుకోవడంపై బద్వేల్ ప్రజలు ఆశ్చర్యపోతున్నట్టు సమాచారం. సొంత సెగ్మెంట్లో 25 ఏళ్లుగా రాజకీయం చేస్తున్న టీడీపీ ఇన్ఛార్జ్ మరో ఎమ్మెల్యే సాయం కోరడమేంటని తమ్ముళ్లు ముక్కున వేలేసుకుంటున్నారు. మరోవైపు వరుసగా విఫలమవుతూ వస్తున్న బద్వేల్ టీడీపీ ఇన్ఛార్జ్ తమకు వద్దంటూ అధినేత దగ్గర నియోజకవర్గ నేతలు మొరపెట్టుకుంటున్నట్టు సమాచారం. దీంతో త్వరలోనే బద్వేల్ నాయకత్వంపై టీడీపీ అధిష్టానం ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. 25 ఏళ్లుగా పసుపు జెండా మోస్తూ వస్తున్న క్యాడర్ని దూరం పెడుతూ రావడంతో బద్వేల్లో కూటమి అభ్యర్థి ఓటమి తర్వాత తమ్ముళ్లలో గట్టి వ్యతిరేకతే వస్తోంది. మరి అధిష్టానం బద్వేల్లో పార్టీని నిలబెట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.